వీడియో చూశాను. అందులో ఏముంది అంటే, నేను వెయిట్ లాస్ చేస్తాను బట్ మెయింటెనెన్స్ ఉంటుంది, వారంలో ఒక 3 రోజుల్లో ఏమో డైట్ ఉంటుంది, మిగిలిన 3-4 డేస్ మీ ఇష్టం వచ్చింది తినొచ్చు, మీ ఇష్టం వచ్చింది తాగొచ్చు అని. చాలా బాధేసింది. నేను ఇది ఫస్ట్ టైం కాదు, నేను చాలాసార్లు చెప్పాను, బ్రెయిన్ అండ్ బాడీకి రెస్పెక్ట్ ఇవ్వండి, దేవుడికి ఇచ్చినంత రెస్పెక్ట్ మన బాడీకి బ్రెయిన్కి ఇవ్వాలి అని చెప్పేసి. కమర్షియల్ అంటే ఇప్పుడు ఏ జాబ్ అయినా ఫుడ్ కోసమే, బతకడం కోసమే, కాదని లేదు. బట్ దాన్ని కమర్షియల్ చేసేసి వెయిట్ లాస్ని, వెయిట్ గెయిన్ని మనమేమి పోయి సినిమా ఫీల్డ్లో లేమో, వేరే వేరే దాంట్లో లేం కదా, కాదు కదా. వెయిట్ లాస్ అనేది మనకు దానికోసం కదా పర్పస్. మాక్సిమం మనం అంతా బిలో మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. మనకి ఆస్తులు ఏముంటాయి? మన బాడీ అండ్ బ్రెయిన్, మనం తినే ఫుడ్, మన ఆలోచనలు, మనకి ఏ అడిక్షన్స్ లేకుండా మన పని మీద కాన్సన్ట్రేషన్, ఇది చేసుకుంటేనే కదా మనం బతకగలుగుతాం. మనం నెక్స్ట్ స్టెప్, మన ముందోళ్ళు పేదరికంలో ఉన్నారు, అట్లా కాకుండా మనం ఒక స్టెప్ వేయగలుగుతున్నాం ఇక్కడ. అలా కాకుండా నా ఇష్టం వచ్చింది ఏంటంటే, నా ఇష్టం వచ్చిన హ్యాబిట్స్ పెట్టుకొని, లేకుంటే నేను ఒక ఎంజాయ్మెంట్ థింగ్ కోసం నా బాడీని యూస్ చేసుకుంటా అంటే దేనికది? ప్లీజ్ ఒక్కసారి ఇలాంటి ట్రాప్స్లో పడకండి. పౌడర్లు అది ఇది లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయొచ్చు, ఇంత తగ్గిపోతారు, ఇంత వెయిట్ ఉండిపోతారు. మళ్ళీ చెప్తున్నా, హెల్త్ అనేది మనం బతకడానికి అవసరం. చచ్చేంత వరకు కూడా మన హెల్త్ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవ్రీడే ప్రాక్టీస్ హెల్త్ అనేది. దాన్ని దయచేసి కమర్షియల్ చేయకండి.